హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ ఒక మంచి ఆపర్చునిటీ అనేది నేను మీకు వీడియోలో చెప్పబోతున్నాను. సో అదేంటంటే, మనం ఇప్పటిదాకా చదివిందంతా ఒక ఎత్తు అనమాట. సో చదివే కొద్దీ ఇంకా సబ్జెక్ట్ ఉంటానే ఉంటుంది, ఇంకా ఇది నేర్చుకోలేదేమో అది నేర్చుకోలేదేమో అని చెప్పేసి ఒక టెన్షన్ అనేది ఉంటుందన్నమాట. సో దీనికి ఈ టెన్షన్ నుంచి మనం బయటపడాలంటే మనం ఎప్పటికప్పుడు చదివిందల్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనకి ఆ టెన్షన్ అనేది పోతుంది. దాని తర్వాత మనం ఎంత చదివాము, ఇంకా మనకి ఎక్కడెక్కడ మనం వెనకబడి ఉన్నాము అనేది మనకి ఆ టెస్ట్ ద్వారా అనేది తెలుస్తుంది అనమాట. సో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడాను నేను ఒక ఎట్లా అంటే ఇది ఒక మంచి అవకాశం అనమాట. సో ఎవరైతే డిఎస్సి రాయబోతున్నారో వాళ్ళకి ఫ్రీగా సివిక్ సెంటర్ వాళ్ళు ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయబోతున్నారు అనమాట. నేను ఎందుకు సివిక్ సెంటర్ రిఫర్ చేస్తున్నానంటే, సివిక్ సెంటర్కి వాళ్ళకి నేనేమీ అతీతం కాదు. సో నేను ఏ ఇన్స్టిట్యూషన్ కూడా అతీతం కాదనమాట. సో నేను ఎందుకు రిఫర్ చేస్తున్నానంటే, రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్ కూడాను నేను పరిగణలోకి తీసుకొని నేను మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేది ఈ టెస్ట్ గురించి నేను మీకు చెప్పదలుచుకున్నాను. రీసెంట్గా గ్రూప్ 1 టీజీపీఎస్సికి సంబంధించినవి కానీ, లేదంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి కానీ వాళ్ళ యొక్క రిజల్ట్స్ కనుక చూసుకున్నట్లయితే చాలా మంది చాలా పాజిటివ్గా అనేది రెస్పాండ్ ఇవ్వడం జరిగిందనమాట. సో రీసెంట్గా నేను కూడాను గ్రూప్ 2కి ప్రిపేర్ అయినప్పుడు కానివ్వండి, మిగతా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు కానివ్వండి, నేను సివిక్ సెంటర్ టెస్ట్ సిరీసే తీసుకోవడం జరిగిందనమాట. సో ఆ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు నాకు సేమ్ మనకి ఎగ్జామ్ మనకి గవర్నమెంట్ అనేది పేపర్ మనకి ఎలా ఇస్తుందో సేమ్ నేను అదే ఫీల్ అయ్యాను అనమాట. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో మీరు ఖచ్చితంగా ఇదే తీసుకోవాలని నేను చెప్పట్లేదు, ఎందుకంటే నాకు ఎలా అంటే ఒక ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను మీకు ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ని. సో ఇవాళ ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో, సో ఆ డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ఎస్జిటి, మరి ముఖ్యంగా ఎస్జిటికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రీ టెస్ట్ అనేది, ఫుల్ లెంత్ టెస్ట్ అనేది మన సివిక్ సెంటర్ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆ టెస్ట్ గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఇది మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ మాక్ టెస్ట్. ఇది కంప్లీట్గా సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రీ మాక్ టెస్ట్ అనమాట. ఇందులో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీకు ఆల్రెడీ తెలుసు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, దీని తర్వాత ఎడ్యుకేషనల్ సైకాలజీ, అదేవిధంగా కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ నుంచి మనకి ప్రశ్నలు అనేవి వస్తాయి. ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి 16 ప్రశ్నలు, అదేవిధంగా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి 8 ప్రశ్నలు, దీని తర్వాత ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి 16 ప్రశ్నలు, దీని తర్వాత మొత్తం కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించి 120 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. టోటల్గా ఇక్కడ మనకి 160 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఇక్కడ మార్క్స్ వచ్చేసరికి మనకి 80 మార్క్స్ అనేది ఈ పేపర్ అనేది ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ టెస్ట్ అనేది ఫ్రీగా రాసుకోవచ్చు. ఈ టెస్ట్ అనేది సివిక్ సెంటర్ వాళ్ళ చేత కండక్ట్ చేయబడుతుందన్నమాట. సో ఇక్కడ వాళ్ళు మనకి ఈ టెస్ట్ అనేది రేపే, అంటే మే 11వ తారీఖు 2025 సండే అనేది జరగబోతుంది. ఎప్పుడంటే టైం వచ్చేసరికి 10 AM to 12:30 PM వరకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకి ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడాను వీరు మనకి ఈ ఫ్రీ మాక్ టెస్ట్ అనేది మనకి అవకాశం అనేది కల్పించడం జరిగిందనమాట. సో ఇక్కడ ఆఫ్లైన్ సెంటర్స్ కూడాను మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అవేంటంటే అవనిగడ్డ, కాకినాడ, వైజాగ్, తిరుపతి, హైదరాబాద్, ఈ ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో ఇవి ఆఫ్లైన్ సెంటర్స్ అనమాట. ఎవరైతే ఈ ప్లేసెస్లో ఉన్నారో అభ్యర్థులు, డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు, వాళ్ళు వెళ్ళి ఈ ఆఫ్లైన్ ప్లేసెస్ ఏవైతే మెన్షన్ చేశారో అక్కడికి వెళ్ళి మీరు ఫ్రీగా ఈ మాక్ టెస్ట్ అనేది రాయొచ్చు అనమాట. ఎవరైతే ఆన్లైన్లో రాయాలనుకుంటున్నారో సో వాళ్ళకి వచ్చేసరికి మనకి ఇక్కడ లింక్ అనేది మనం రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఆఫ్లైన్, ఆన్లైన్ ఇద్దరు కూడాను రిజిస్టర్ అయిన తర్వాతనే మనం ఈ మాక్ టెస్ట్ అనేది రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్యూఆర్ కోడ్ అనేది కూడా నేను మీకు కింద ఎలా అంటే డిస్క్రిప్షన్లో పీడిఎఫ్లో మీకు మెన్షన్ చేస్తాను. దీని తర్వాత దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఈ అవకాశాన్ని ఎవరు కూడాను వదులుకోవద్దు. సో మనకేంటంటే ఎంత చదివినా కానీ ప్రాక్టీస్ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్ వచ్చేసరికి మనకి మంచి రిజల్ట్ రావాలంటే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తామంటే అంత మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి వీళ్ళనే కాదు, మీరు ఏ టెస్ట్ సిరీస్ అయినా కానీ టెస్ట్ సిరీస్ అనేది
ఎగ్జామ్లో మనం ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేప్పుడు కీ రోల్ అనేది ప్లే చేస్తుందన్నమాట. సో అందుకని నేను మీకు ఇది రిఫర్ చేయదలుచుకున్నాను. సో ఇంకా నాకు తెలిసినటువంటి ఇంకా అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు త్వరగా అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఇది మనకి ఇవాల్టి వీడియోకి సంబంధించినటువంటి అప్డేట్. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.